హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఆర్గానిక్ జామ పండ్లు అనమాట. ఈ జామ పండ్లు వచ్చేసి మా గార్డెన్లో కాసినవి. ఈ చెట్టుకు వచ్చేసి ఎటువంటి పిచికారీలు కానీ ఎటువంటి మందులు కానీ ఏవి కూడా మేమైతే ఇంకా వేయలేదు. ఓన్లీ గేదె పేడ మాత్రమే వేసి ఈ చెట్టుని అయితే పెంచాము. దానికి కాసినటువంటి కాయలు అనమాట. ఇవి తెల్ల జామకాయలు, చాలా తాజాగా చాలా స్వీట్గా అయితే ఉన్నాయి. మొత్తం కండతో కూడిన కాయ అనమాట. గింజ అనేది చాలా తక్కువ ఉంటుంది, చుట్టూ కండ మాత్రం ఎక్కువ ఉంటుందండి. ముందుగా మా దగ్గర రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పేది ప్రతిదీ కూడా మీకు అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, ఇది మా ఇంట్లో ఉండేటటువంటి జామ చెట్టు అనమాట. ఈ జామ చెట్టులో కాసిన జామ పండ్లు ఇవి. చాలా తాజాగా చూడండి, చెట్టుకు ఎక్కడే కానీ కాయకి మచ్చ లేకుండా చాలా బాగుందన్నమాట. ఇటువంటి పండు తినడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అన్ని పండ్లల్లో కూడా మనకు తాజాగా దొరుకుతూనే ఉంటాయి, కానీ వాటిల్లో ఈ జామ పండు ఒకటి అనమాట. ఇవి అందరికీ కూడా అరుదుగా దొరికే పండు అనమాట. అన్ని సీజన్లో కూడా ఈ పండు అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. ఈ జామ పండు తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది, అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది, రక్తపోటును అనేది తగ్గిస్తుంది, చాలా రకాల వ్యాధులను న్యాయం చేస్తుందండి. దాంతోపాటు వచ్చేసి మనకు షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా ఈ జామకాయ వల్ల బరువు తగ్గడానికి సహకరిస్తుంది అనమాట. ఈ జామలో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి ఫైబర్ కంటెంట్ బాగా అందుతుంది. అలాగే ఇందులో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దీంతోపాటు ప్రోటీన్ లెవెల్స్ ఉంటాయండి. అలాగే జీర్ణశక్తికి చాలా మెరుగుపరుస్తుందన్నమాట. చాలా బాగుంటుందన్నమాట జామ పండు. ఈ జామ పండుని ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహకరిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, మా పిల్లలైతే కనుక నేను జామ పండ్లు కోస్తూ ఉంటే కనుక ఈ విధంగా ఇద్దరైతే కనుక ఇలా అయితే ఉన్నారనమాట. మధ్య మధ్యలో తీసుకొని కాయలైతే కోసుకొని తింటూ ఉన్నారు. నాకు చాలా బాగా అనిపించింది ఇవి వచ్చేసి ఇది 3వసారి అనమాట ఈ విధంగా చెట్టు అనేది కాపు కాయడం. ఇలా మనం బయట అన్ని మందులు పిచికారి చేసి బయట దొరికే పండ్లు కొనుక్కోవడం కంటే ఇంట్లో ఒక చెట్టు ఉన్నా సరే ఒక కాయ కాసిన ఆ కాయ తీసుకున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ చెట్లకు మనం ఎటువంటి మందులు అనేది ఎప్పుడు కూడా స్ప్రే చేయమన్నమాట. మనకు ఇంట్లో దొరికేటటువంటి వాటిని ఎరువులుగా వేసేస్తూ ఉంటాము. దానిలో వచ్చేసి నేను గేదె పేడ వరకే నేతే కనుక ఎరువుగా వేశాను చెట్టుకు వచ్చేసి. అంతకుమించి ఎటువంటి ఎరువులు కూడా వేయలేదండి. ఇవి ఎప్పుడు తరచుగా నీళ్లు పట్టుకుంటూ బాగా నేనైతే కనుక ఎండు పేడ కూడా వేయనండి, పచ్చి పేడ అయితే కనుక తీసుకొచ్చి వేస్తాను. అది ఎండిన తర్వాత మొత్తం తవ్వేసి భూమిని అంతా లూజ్ చేసి నీళ్ళు వాటరింగ్ ఇచ్చామంటే చెట్టు అనేది ఆ వాటర్ని ఎరువుని బాగా అబ్జర్ప్షన్ చేసుకొని మనకు కాయ పూత అయితే కనుక వచ్చేదానికైతే కనుక బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. చెట్టు ఇగురు వచ్చిందంటే ఇగురు వెంబడే పూత వస్తుంది, పూత వెంబడి కాపు అయితే వస్తూ ఉంది. ఇంతకుముందు కాసిన కాపులో వచ్చేసి సరిగా కాపు అయితే రాలేదండి, అంత పురుగు పట్టేసి చెట్టుకు రాలిపోతూ వస్తూ ఉన్నింది. అలాగే జామ పండు ఇలా దూరగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుందండి. దీనికంటే కూడా ఇంకొంచెం మాగిన తర్వాత తిన్నామంటే అందులో అక్కడక్కడ చిన్న చిన్న పురుగులు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎక్కువ పండు మాగిన పండు కంటే ఇలా దూర పండును తిన్నామంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, చెట్లో అక్కడక్కడ కొంచెం చిన్న సైజుగానే ఉన్నాయి కాయలు, కొన్ని అయితే కనుక పెద్దగా ఉన్నాయి. చిన్న సైజుగా ఉన్నప్పటికి కూడా కొంచెం పండు అనేది దూరగా వచ్చేసి చాలా టేస్ట్గా అయితే ఉందన్నమాట. చూసారు కదా ఎన్ని పండ్లు అయితే వచ్చేసాయో, జామకాయలు కనుక ఎన్ని కాయలు అయితే వచ్చేసాయో, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే అండి, ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే అండి, చూసారా జామకాయ అంతా కూడా కట్ చేసిన తర్వాత జామ పండు అయితే కనుక ఈ విధంగా అయితే ఉంది. చాలా ఫ్రెష్గా అయితే ఉంది చూడండి, చాలా బాగుందన్నమాట. స్వీట్ కూడా చాలా స్వీట్గా ఉంది. జామకాయలలో చాలా రకాలు కూడా ఉంటాయి. కొన్ని అయితే కనుక వగరు ఉంటాయి, కొన్ని పులుపు ఉంటాయి, కొన్ని అయితే కనుక తీపి ఉండో చప్పగా ఉంటాయి. కానీ ఇది వచ్చేసి చాలా తీపి అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.